వెల్కమ్ టు ఎన్హెచ్ఆర్సీ అక్షరజ్యోతి న్యూస్ ఛానల్. జరుగుతున్న ప్రమాదాలు, జారిపోతున్న ప్రాణాలు, 10 దినాలు 50 మంది మృతులు. తప్పిదం ఎవరిది? అతివేగమా? అధికారులదా? అమాత్యులదా? నిరాశ్రయులవుతున్న మృతుల కుటుంబాలు, ఆ కుటుంబాలను ఆదుకునే వారెవరు? 2 తెలుగు రాష్ట్రాల్లో గత 10 రోజుల్లో వేరు చోట్ల జరిగిన రోడ్డు ప్రమాదాల్లో 50 మంది ప్రాణాలు పిట్టల్లా రాలిపోయాయి. కర్నూలు జిల్లాలో జరిగిన బస్సు అగ్ని ప్రమాదం సంఘటనలో 20 మంది పైగా ప్రాణాలు పోగొట్టుకున్నారు. తాజాగా రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నియోజకవర్గంలో జరిగిన రోడ్డు ప్రమాదం దుర్ఘటనలో మరో 24 మంది ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. ఈ సంఘటనలు 2 రాష్ట్రాలను కుదిపివేసినప్పటికీ ప్రభుత్వ యంత్రాంగంలో మాత్రం ఎలాంటి చలనం కనిపించడం లేదు. ఈ రోడ్డు ప్రమాద దుర్ఘటనలకు కారణమేమిటో తెలియదు కానీ అమాయకుల ప్రాణాలు మాత్రం బలి తీసుకునే పరిస్థితి ఎదురైంది. ఇలాంటి ఘటనలకు బాధ్యులు ఎవరన్నది ప్రస్తుతం బాధిత కుటుంబాల్లో తలెత్తుతున్న ప్రశ్న. సరైన శిక్షణ లేకుండా నడిపే డ్రైవర్లదా? రోడ్డు ప్రమాదాలను అరికట్టేందుకు చర్యలు తీసుకునే అధికారులదా? ప్రమాదాలు జరగకుండా రోడ్డు నిర్మాణాలను చేపట్టే అమాత్యులదా అనే వాదన ఈ దుర్ఘటనల తర్వాత చర్చకు వస్తుంది. తాజాగా చేవెళ్ల మండలం మిర్జాగూడ గేట్ సమీపంలో ఆర్టీసీ బస్సును కంకర టిప్పరు ఢీకొట్టిన సంఘటన డ్రైవర్ నిర్లక్ష్యమే, అతివేగమే అని పోలీసులు భావిస్తున్నప్పటికీ ఒకంత నిజమేనని చెప్పుకోవచ్చు. టిప్పర్లో పరిమితికి మించి ఓవర్లోడ్తో కంకరను నింపుకోవడం నిబంధనలకు విరుద్ధం. అతివేగంగా టిప్పర్లు నడపడం కూడా తప్పేనంటూ ప్రమాదం జరిగిన సంఘటన స్థలంలో అక్కడున్న స్థానికుల నోట వినిపిస్తుంది. మరోవైపు జాతీయ రహదారిపై రోడ్డు విస్తరణ పనులు చేపట్టకపోవడం వల్లే ఈ దుర్ఘటన జరిగిందంటూ స్థానికులే ఏకంగా ఎమ్మెల్యేపై దాడికి ప్రయత్నించడం దేనికి సంకేతం? ఇదివరకే బీజాపూర్ హైవే రహదారిపై తరచూ ప్రమాదాలు జరిగిన సంఘటనలు లేకపోలేదు. ఈ విషయంలో సంబంధిత శాఖల అధికారులు, పాలకులు పట్టించుకుని విస్తరణ పనులు చేపడితే ఈ దుర్ఘటన జరిగి ఉండేది కాదని, 24 మంది ప్రాణాలు పోయే పరిస్థితి లేకుండా ఉండేది అన్న ఆరోపణ అయితే తెరపైకి వస్తుంది. తప్పిదం ఎవరిదైనా బలైన కుటుంబాలు బాధలు పడక తప్పదు. పెద్ద దిక్కును కోల్పోయిన కుటుంబాలు ఆదుకునే వారి కోసం ఎదురు చూసే పరిస్థితులే ఉంటాయి. ఎక్స్ గ్రేషియా ఇచ్చి ప్రభుత్వాలు చేతులు దులుపుకుంటే అట్టి డబ్బులతో బాధిత కుటుంబాలు ఎన్ని రోజులు గడుపుతారు? జరిగేదేదో జరిగిపోయింది. జరగాల్సింది చూడాల్సిన పాలకులు వారి కుటుంబాలకు అండగా ఉండాల్సిన తరుణమిది. రోడ్డు ప్రమాదంలో చేతులు కాళ్ళు పోగొట్టుకొని అంగవైకల్యం పొందిన క్షతగాత్రులను కూడా ఆదరించాల్సిన సమయం ఇది. మానవీయ కోణంలో ప్రభుత్వం ఈ ఘటనలో జరిగిన బాధిత కుటుంబాల నష్టాన్ని పూరించేందుకు తక్షణ చర్యలు చేపట్టాలని ఆక్రందన ఆర్తనాదాలు వారి నోట వినిపిస్తున్నాయి.